ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ చెప్పండి, అయితే మొత్తానికి విద్యుత్ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన కమిషన్ చైర్మన్ ను మార్చాలని కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రియా, తెలంగాణలో గత ప్రభుత్వం విద్యుత్ సంబంధించి అంటే విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అవకతవకలకు పాల్పడినట్లుగా కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిషన్ను ఏర్పాటు చేసిన తర్వాత ఈ కమిషన్ రద్దు చేయాలంటూ కూడా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ తెలంగాణ హైకోర్టు కేసీఆర్ పిటిషన్ తిరస్కరించిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈరోజు ప్రధాన న్యాయమూర్తి ధనుంజయ్ అశ్విన్ చంద్రచూడ్ ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ జరిపింది. ముందుగా కేసీఆర్ తరఫున ముకుల్ రోహత్కి వాదనలు వినిపించారు. అయితే ఇది కేవలం పొలిటికల్ వెండెట్ట, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కమిషన్ ఏర్పాటు చేశారు, విచారణ కమిటీని వేశారంటూ కూడా ముకుల్ రోహత్కి వాదనలు వినిపించారు. మరోవైపు అంటే ప్రతి సందర్భంలో కూడా రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి మారిన తర్వాత మరొక ముఖ్యమంత్రిపై విచారణ వేయడం, కక్ష సాధింపుకు వ్యవహరించడం అనేది పరిపాటిగా మారుతుందంటూ కూడా ముకుల్ రోహత్కి వాదనలు వినిపించారు. అయితే ఇక ఈ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి మార్కెట్ ధర ఏదైతే ఉందో ₹3.90 కొనుగోలు చేశాం. దీంట్లో ఎటువంటి అవకతవకలు, అక్రమాలు జరగలేదు. దీనికి సంబంధించి నిర్మాణ బాధ్యతలన్నీ కూడా అంటే యాదాద్రి అలాగే భద్రాద్రికి సంబంధించి థర్మల్ పవర్ కేంద్రాలకు సంబంధించి బాధ్యతలు కూడా ప్రభుత్వ రంగ సంస్థలకే కొనుగోలు చేస్తాం, వాటి నుంచి కొనుగోలు చేస్తాం. కానీ దీనిలో తప్పు ఎక్కడ జరిగింది, ఎటువంటి అవినీతి జరగలేదు అనేది ప్రధానంగా ముకుల్ రోహత్కి వాదనలు వినిపించారు. కానీ అంటే గతంలో ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ లోటు ఉన్న నేపథ్యంలో, విద్యుత్ లోటు ఉన్న నేపథ్యంలో కొనుగోలు చేశారు అనేది ప్రధానంగా ముకుల్ రోహత్కి వాదనలు వినిపించారు. దానిలో భాగంగా అంటే ఎటువంటి అవకతవకలు జరగలేదనేది ప్రధానంగా చెప్తున్నారు. ఒకవైపు ట్రిబ్యునల్స్ ఉన్నాయి, విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఒప్పందాలపై ఎటువంటి న్యాయ విచారణ చేయాలి అనే దానిపై కూడా ట్రిబ్యునల్స్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేయాల్సి వచ్చిందనే దానిపై కూడా ముకుల్ రోహత్కి వాదనలు వినిపించారు. అయితే ఇటు ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింగ్ కూడా తన వాదనలు వినిపించారు. ఇక ఇరువురు వాదనలు విన్న తర్వాత ప్రధానంగా ఇక్కడ ఎవరైతే రిటైర్డ్ జడ్జి న్యాయమూర్తి ఆధ్వర్యంలో, నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిషన్ ఏర్పాటు చేశారో అంటే 15వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు. కానీ 11వ తేదీనే ప్రెస్ మీదకి వచ్చి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడాన్ని కూడా ప్రధానంగా లేవనెత్తారు ఇటు కేసీఆర్ తరపున న్యాయవాది ముకుల్ రోహత్కి. దీన్ని ప్రధాన న్యాయమూర్తి సిజే చంద్రచూడ్ కూడా దీన్ని తప్పుపట్టారు. అంటే ఒక విచారణ కమిటీ అధికారిగా ఉన్న రిటైర్డ్ జడ్జి ప్రెస్ మీట్ ఏ విధంగా ఏర్పాటు చేస్తారు, ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినప్పటికీ విచారణ జరగకుండానే తప్పు జరిగిందని ఎలా నిర్ధారిస్తారు అంటూ కూడా సిజే కూడా ఈ ప్రెస్ మీట్ పెట్టడాన్ని తప్పుపట్టారు. తప్పుపట్టిన నేపథ్యంలో విచారణ అధికారిని మార్చాలంటూ ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వాన్ని సూచించిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల తర్వాత కొత్త విచారణ అధికారిని ఎవరైతే ఉంటారో వేరే విచారణ అధికారిని నియమిస్తామంటూ కూడా ఇటు ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింగ్ బరికాసపట్లోని విచారణ అధికారి ఎవరు అనే దానిపై కూడా విచారణ అధికారి ఎవరు అనే పేర్లు ఏమైనా బయటకు వచ్చాయా? ఎవరైనా పేర్లు వినిపిస్తున్నాయా? మరి కాసేపట్లో అనౌన్స్ చేయబోతున్నారు కదా. రైట్, ఇప్పటికే ఏజీతో ప్రధానంగా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చర్చలు జరిపినట్లుగా తెలుస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ మార్చాలని సిజిఐ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చిన వెంటనే ఇటు అభిషేక్ మను సింగ్ కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం అందించారు. ప్రభుత్వానికి అందించిన వెంటనే ఒకవైపు మంత్రివర్గ సమావేశం కొనసాగుతుండగానే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కొంత సమయం తీసుకుని ఏజీతో సుదర్శన్ రెడ్డితో సమావేశమైనట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఒకరి పేర్లు అయితే ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే ఇప్పుడు రావాల్సి ఉంది. కొద్దిసేపట్లోనే ఇటు కోర్టు కూడా అంటే లంచ్ తర్వాత తిరిగి కోర్టు ప్రారంభం కాబోతుంది. ప్రారంభమైన వెంటనే ఎవరైతే ఈ విచారణ కమిటీకి సంబంధించి కమిషన్ అధికారి ఎవరైతే ఉంటారో ఆ పేరును ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. నరసింహారెడ్డి ప్లేస్లో రిటైర్డ్ న్యాయమూర్తిని మరొకరిని కూడా నియమించే అవకాశం కనిపిస్తుంది. అసలు కమిషన్నే రద్దు చేయాలనేది ప్రధానంగా కేసీఆర్ పిటిషన్ దాఖలు చేస్తారు. కానీ ఇక్కడ కమిషన్ సంబంధించిన అధికారిని మాత్రమే సుప్రీంకోర్టు మార్పు చేస్తుంది. కానీ కమిషన్ విచారణకు మాత్రం కంపల్సరీగా సీఎం కేసీఆర్ హాజరు కావాల్సి ఉంటుంది. గతంలో గత ప్రభుత్వ హయాంలో ఏదైతే అవకతవకలు జరిగాయో దానిపైన మాత్రమే కమిషన్ ఏర్పాటు చేసింది. కాబట్టి ప్రజెంట్ ప్రభుత్వం ఇక్కడ తప్పు జరిగిందో లేదో విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కేవలం ఇక్కడ అధికారిని మాత్రమే మార్చారు, కమిషన్ మొత్తం రద్దు చేయలేదు. కేవలం కేసీఆర్ కమిషన్ మొత్తాన్ని రద్దు చేయాలి అనేది పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది.